ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హైవేస్ దాంట్లో కీలకమైన పాత్రని పోషిస్తాయి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఏదైనా ప్రాంతంలో కొత్త హైవేని నిర్మిస్తే ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. అలాంటి హైవేస్‌లో అతి ముఖ్యమైనవి ఎక్స్‌ప్రెస్ వేలు. ఈ ఎక్స్‌ప్రెస్ వేలు తెలుగు రాష్ట్రాల్లో ఏ రూట్‌లో వెళ్తున్నాయి? ప్రెజెంట్ వాటి స్టేటస్ ఏంటి? ఎప్పుడు పూర్తవుతాయని చూద్దాము. మామూలు హైవేస్‌కి, ఎక్స్‌ప్రెస్ వేస్‌కి చాలా తేడాలుంటాయి. యాక్సెస్ కంట్రోల్ కానీ, స్పీడు, టోల్ సిస్టమ్, ఫెసిలిటీస్ ఇవన్నీ. ఈ ఎక్స్‌ప్రెస్ వేలు దేశ, రాష్ట్ర రాజధానులను, ఎకనామిక్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, పోర్టులను కలుపుతూ వెళ్ళి సరుకు రవాణా పెంచడం కోసం నిర్మిస్తారు. వీటిని భారతమాల పరియోజనలో భాగంగా చేపడుతున్నారు. హైవే, ఎక్స్‌ప్రెస్ వే, ఎకనామిక్ కారిడార్ వీటిలో ఏదన్నా రోడ్ అని గుర్తుపెట్టుకోండి. రండి తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్న 9 ఎక్స్‌ప్రెస్ వేల గురించి చూద్దాము. ఫస్ట్‌ది విజయవాడ బెంగుళూరు ఎకనామిక్ కారిడార్. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక గుండా వెళ్తూ 531 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్లో భాగంగా ఆంధ్రాలో 343 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పొడవైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. గ్రీన్‌ఫీల్డ్ హైవే అంటే కొత్త రూట్లో వేసే హైవే, అంతేగాని పొలాల్లోంచి వెళ్ళే హైవే కాదు. ఈ కారిడార్ని 3 భాగాలుగా విభజించారు. విజయవాడ నుండి బాపట్ల జిల్లా ముప్పవరం వరకు, శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ నుండి బెంగళూరు వరకు ఆల్రెడీ ఉన్న హైవేస్ని యూజ్ చేస్తారు. ముప్పవరం నుండి కొడికొండ వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. దీనికి NH 544G అని నెంబర్ కేటాయించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వేలో 14 ప్రాంతాల్లోనే హైవే నుండి బయటకు, లోపలకు వెళ్ళడానికి వీలుంటుంది. వీటినే ఇంటర్చేంజెస్ లేదా ఎగ్జిట్ పాయింట్స్ అంటారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల విజయవాడ, బెంగుళూరు మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గి 8 గంటల్లోనే విజయవాడ నుండి బెంగుళూరుకి వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్ట్ని 14 ప్యాకేజెస్గా డివైడ్ చేసి డిసెంబర్ 2023లో వర్క్స్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ డేట్కి ఇది 50% కంప్లీట్ అయింది. 2027 డిసెంబర్ నాటికి ఇది మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. అలానే ఈ ఎక్స్‌ప్రెస్ వే లాస్ట్ పాయింట్ అయిన ముప్పవరం నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు 100 కిలోమీటర్ల హైవేని యాక్సెస్ కంట్రోల్గా మార్చనున్నారు. అంటే ఈ రూట్లో పూర్తిగా సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్స్ నిర్మించి వాహనాలను ఎక్కువ వేగంగా వెళ్ళేలా చేస్తారు. దీనివల్ల విజయవాడ, బెంగుళూరు మధ్య కనెక్టివిటీ మరింత ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌ప్రెస్ వేస్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. రెండవది విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్. ఇది ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా వెళ్తూ ఆంధ్రాలోని విజయవాడని, మహారాష్ట్రలోని నాగ్పూర్ని కలుపుతుంది. దీనిలో భాగంగా ఆంధ్ర, తెలంగాణలో కలిపి 306 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. ఈ కారిడార్ని 2 భాగాలుగా విభజించారు. విజయవాడ నుండి ఖమ్మం, వరంగల్ మీదుగా మంచిర్యాల వరకు 306 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. ఇది NH 163G. మంచిర్యాల నుండి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు ఆల్రెడీ ఉన్న హైవేలను 2 వరుసల నుండి 4 వరుసలుగా విస్తరిస్తారు. ఈ కారిడార్ ఏపీలో 29, తెలంగాణలో 375, మహారాష్ట్రలో 53 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వేలో 29 ఇంటర్చేంజెస్ ఉంటాయి. సో ఈ 29 ప్రాంతాల్లోనే ఎక్స్‌ప్రెస్ వే ఎక్కి దిగడానికి వీలుంటుంది. ఈ కారిడార్ వల్ల విజయవాడ, నాగ్పూర్ మధ్య 120 కిలోమీటర్ల దూరం, 5 గంటల ప్రయాణ సమయం తగ్గి 8 గంటల్లోనే విజయవాడ నుండి నాగ్పూర్కి చేరుకోవచ్చు. అలానే మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు ఆంధ్రాలో నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూస్తే మంచిర్యాల నుండి తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ వరకు ఉన్న NH 363 విస్తరణ పనులు పూర్తయ్యాయి. విజయవాడ, మంచిర్యాల ఎక్స్‌ప్రెస్ వే పనులు తెలంగాణలో 2024 సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యాయి. అదే ఆంధ్రాలో అయితే ఆగస్టు 2025లో కొన్ని ప్లేసెస్లో వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మిగతా ప్లేసెస్లో ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓవరాల్గా ఈ ఎక్స్‌ప్రెస్ వే వర్క్స్ ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇది 2028 నాటికి అందుబాటులోకి రావచ్చు. మూడవది విశాఖ రాయ్పూర్ ఎక్స్‌ప్రెస్ వే. ఇది ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తూ ఆంధ్రాలోని వైజాగ్ని, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ని కలుపుతుంది. దీనిలో భాగంగా మొత్తం 464 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. దీనికి NH 130CD అని, EC 15 అని నెంబర్స్ కేటాయించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏపీలో 100, ఒరిస్సాలో 240, ఛత్తీస్గఢ్లో 125 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆంధ్రాలో సబ్బవరం నుండి స్టార్ట్ అయ్యి చీపురు వలస, కంటకాపల్లి, జామి, కొర్లాం, మెంటాడ, చందాపురం, కుటుంబదేవ వలస మీదుగా ఒరిస్సా బోర్డర్‌లోని ఆలూరు వరకు ఉంటుంది. ఈ 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వేలో ఆంధ్రాలో 6 చోట్ల ఇంటర్‌చేంజెస్ ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల విశాఖ, రాయ్‌పూర్ మధ్య 100 కిలోమీటర్ల దూరం 6 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. మరియు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుండి వైజాగ్ పోర్ట్‌కి సరుకు రవాణా సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూస్తే మార్చి 2022లో స్టార్ట్ అయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రాలో 4 ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. ఇప్పటికీ 93% పనులు పూర్తయ్యాయి. ఓన్లీ 4 ప్లేసెస్లోనే ల్యాండ్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో రోడ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యి ఆల్రెడీ స్థానిక ప్రజలు ఎక్స్‌ప్రెస్ వేని యూజ్ చేసుకుంటున్నారు. ఈ పెండింగ్ పోర్షన్ కంప్లీట్ అయితే ఆంధ్ర పోర్షన్ని ఓపెన్ చేస్తారు. అలాగే ఒరిస్సాలో 97%, ఛత్తీస్గఢ్లో 82% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఓవరాల్గా 2027 జనవరి నాటికి ఇది అందుబాటులోకి రావచ్చు. నాలుగవది హైదరాబాద్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్. ఇది ఆంధ్ర తెలంగాణ మీదుగా వెళ్తూ హైదరాబాద్ని వైజాగ్ని కలుపుతూ 582 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో భాగంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి 122 కిలోమీటర్ల కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. ఎకనామిక్ కారిడార్ని 2 భాగాలుగా విభజించారు. తెలంగాణలోని ఖమ్మం నుండి ఆంధ్రాలోని దేవరపల్లి వరకు 122 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తారు. ఇది NH 365BG. హైదరాబాద్, వైజాగ్ మధ్య మిగతా ప్రాంతాల్లో ఆల్రెడీ ఉన్న హైవేస్ని వెడల్పు చేసి బైపాస్లు, ఫ్లైఓవర్స్ నిర్మించి ప్రయాణం సులభతరం చేస్తారు. ఈ కారిడార్లో హైలైట్ అయిన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఖమ్మం నుండి స్టార్ట్ అయ్యి వైరా, తిరువూరు, రేచర్ల, జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి వరకు ఉంటుంది. ఇది తెలంగాణలో 90, ఏపీలో 72 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వేలో 11 ఎగ్జిట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల హైదరాబాద్, వైజాగ్ మధ్య గంటన్నర సమయం 50 కిలోమీటర్ల దూరం తగ్గి విజయవాడని టచ్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూస్తే గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని 4 ప్యాకేజెస్గా డివైడ్ చేసి ఫిబ్రవరి 2022లో వర్క్స్ స్టార్ట్ చేశారు. టోటల్ 162 కిలోమీటర్స్ లెంగ్త్లో ప్రజెంటు కేవలం 3.7 కిలోమీటర్స్ వర్క్సే పెండింగ్ ఉన్నాయి. ఆంధ్రాలో పొంగుటూరులో, తెలంగాణలో ఖమ్మంలో వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మొన్న సంక్రాంతికి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం జంగారెడ్డిగూడెం నుండి వైరా మధ్య కంప్లీట్ అయిన పోర్షన్లో వెహికల్స్ని అలౌ చేశారు. బాగా యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేశారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మే 2026 నాటికి పూర్తిగా అందుబాటులోకి రావచ్చు. మిగతా పోర్షన్ చూసుకుంటే సూర్యాపేట నుండి ఖమ్మం, దేవరపల్లి నుండి కొవ్వూరు వరకు హైవే వెడల్పు చేయడం పూర్తయింది. హైదరాబాద్ నుండి సూర్యాపేట వరకు జంక్షన్స్లో ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. అలానే రాజమండ్రి నుండి వైజాగ్ వరకు హైవేని 6 వరుసలుగా వెడల్పు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐదవది బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా వెళ్తూ కర్ణాటక, తమిళనాడు రాజధానులను కలుపుతుంది. దీనిలో భాగంగా 3 రాష్ట్రాల్లో కలిపి 264 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తారు. దీనికి నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే నెంబర్ 7 అనే నెంబర్ని కేటాయించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల 3 గంటల్లోనే బెంగళూరు నుండి చెన్నైకి చేరుకోవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కర్ణాటకలో 78, ఆంధ్రాలో 88, తమిళనాడులో 98 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాలెం, యాదమర్రి, చిత్తూరు, గుడిపాల మండలాల మీదుగా వెళ్తుంది. అలానే ఇది NH 42, NH 69, NH 40కి ప్యారలల్గా వెళ్తుంది. చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వే కూడా చిత్తూరు సమీపంలోనే ఈ ఎక్స్‌ప్రెస్ వే నుండే స్టార్ట్ అవుతుంది. ఈ 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వేలో 12 ఇంటర్చేంజెస్ ఉంటాయి. ఆంధ్రాలో అయితే 3 ఉంటాయి. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల ఆంధ్రాలో ఎక్స్‌ప్రెస్ వే వెంబడి మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే అక్టోబర్ 2022లో స్టార్ట్ అయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ కర్ణాటకలో ఈ ఎక్స్‌ప్రెస్ వే పోర్షన్ని డిసెంబర్ 2024లో ఓపెన్ చేశారు. ఆంధ్రాలో 93%, తమిళనాడులో 75% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఆంధ్రాలో 3 ప్యాకేజెస్గా డివైడ్ చేసి వర్క్స్ జరుగుతున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఆంధ్ర పోర్షన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో అయితే ఇంకా టైం పట్టేలా ఉంది. అరక్కోణం, కాంచీపురం మధ్య 25 కిలోమీటర్ స్ట్రెచ్లో కాంట్రాక్టర్ సైడ్ నుండి లీగల్ అండ్ ఫండింగ్ ఇష్యూస్ వల్ల ప్రజెంట్ ఆ స్ట్రెచ్లో వర్క్స్ జరగట్లేదు. ఆరవది చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వే.
ఇది చిత్తూరులోని బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్వే నుండి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుండా వెళ్తూ చెన్నై దగ్గర ఉన్న తచ్చూరు వరకు ఉంటుంది. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాలు కలిపి 6 వరుసలతో 116 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. దీనికి నేషనల్ హైవే 716B అనే నెంబర్ కేటాయించారు. ఇది చిత్తూరు నుండి స్టార్ట్ అయ్యి తచ్చూరు దగ్గర ఉన్న NH 716Aలో కలుస్తుంది. అక్కడ నుండి చెన్నై పెరిఫరల్ రింగ్ రోడ్ ద్వారా పోర్ట్స్కి కనెక్టివిటీ ఇస్తారు. సో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్వేకి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఈ ఎక్స్ప్రెస్వేని నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్వే ఏపీలో 75, తమిళనాడులో 41 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్వే ఆంధ్రాలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని చిత్తూరు, గంగాధర నెల్లూరు, ఎస్ఆర్పురం, నగరి, నిండ్ర, పిచ్చటూరు, పనపాకం మండలాల మీదుగా వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్వేలో 9 చోట్ల ఇంటర్చేంజెస్ ఉంటాయి. ఆంధ్రాలో అయితే 5 ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్వే వల్ల బెంగళూరు, చిత్తూరు సైడ్ నుండి చెన్నై మధ్య ప్రయాణం దూరం తగ్గి చెన్నై పోర్ట్స్కి బెటర్ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే డిసెంబర్ 2022లో ఈ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో 4 ప్యాకేజెస్గా డివైడ్ చేసి పనులు జరుగుతున్నాయి. ప్యాకేజ్ 1 and 3లో పనులు మ్యాక్సిమం కంప్లీట్ అయ్యాయి. ప్యాకేజ్ 2లో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ తమిళనాడులోని ప్యాకేజ్ 4లోనే చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. 7వది నాసిక్ చెన్నై ఎకనామిక్ కారిడార్. ఇదివరకు ప్రపోజ్ చేసిన సూరత్ చెన్నై ఎకనామిక్ కారిడార్ని షార్ట్గా చేసి నాసిక్ చెన్నై ఎకనామిక్ కారిడార్గా మార్చారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు గుండా వెళ్తూ మహారాష్ట్రలోని నాసిక్ని, తమిళనాడులోని చెన్నైని కలుపుతుంది. దీనిలో నాసిక్ నుండి కర్నూలు వరకు కొత్త ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. దీన్ని 2 భాగాలు చేశారు, నాసిక్ సోలాపూర్ అండ్ సోలాపూర్ చెన్నై. ఇది తెలంగాణలో 54, ఆంధ్రాలో 380 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సోలాపూర్ చెన్నై ఎకనామిక్ కారిడార్ నందిన్నే, కుచినెర్ల, ఐజా, దులేకల్, కర్నూల్, నంద్యాల, కడప, రేణిగుంట, నగరి మీదుగా వెళ్తుంది. దీన్ని ఇలా విభజించారు. తెలంగాణ కర్ణాటక బోర్డర్లోని నందిన్నే నుండి జూలేకెల్ మీదుగా కర్నూలు వరకు కొత్తగా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. ఇది NH 150C. మిగతా పోర్షన్ అయిన కర్నూలు, నంద్యాల, కడప, రేణిగుంట, నగరి, తిరుత్తని, తిరువల్లూరు వరకు ఆల్రెడీ ఉన్న హైవేస్ని 4 వరుసలుగా వెడల్పు చేస్తారు. నందిన్నే కర్నూలు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలో 4 ఇంటర్చేంజెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ చూస్తే సోలాపూర్ నుండి కర్నూలు వరకు గ్రీన్ఫీల్డ్ పోర్షన్లో వర్క్స్ జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో అయితే నందిన్నే కర్నూలు గ్రీన్ఫీల్డ్ హైవేని 2 ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. జనవరి 2023లో స్టార్ట్ అయిన పనులు ఇప్పటికీ 70% పూర్తయ్యాయి. ఈ గ్రీన్ఫీల్డ్ పోర్షన్ 2027 జనవరి నెల నాటికి అందుబాటులోకి రావచ్చు. కర్నూలు, కడప, రేణిగుంట, పుత్తూరు, తిరువల్లూరు, చెన్నై మధ్య ఆల్రెడీ 4 లేన్ హైవేస్ ఉన్నాయి. సో మిగతా పోర్షన్స్ కడప, రేణిగుంట మరియు పుత్తూరు, తిరువల్లూరు. కడప, రేణిగుంట హైవే ప్రాజెక్ట్స్ని 2 ప్యాకేజెస్గా డివైడ్ చేసి డిసెంబర్ 2025లో వర్క్స్ స్టార్ట్ చేశారు. ఈ పోర్షన్ డిసెంబర్ 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. అలానే పుత్తూరు, తిరువల్లూరు మధ్య కూడా 4 లేన్ ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవి డిసెంబర్ 2024లో స్టార్ట్ అయ్యాయి. 8వది హైదరాబాద్ రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్. ఇది తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ గుండా వెళ్తూ తెలంగాణలోని హైదరాబాద్ని, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ని కలుపుతూ 568 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎకనామిక్ కారిడార్ తెలంగాణలో 300 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో 60 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది. ఈ ఎకనామిక్ కారిడార్ని 2 భాగాలు చేశారు. హైదరాబాద్ నుండి సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల మీదుగా బెల్లంపల్లి వరకు ఆల్రెడీ ఉన్న హైవేస్ని 4 వరుసలుగా వెడల్పు చేస్తారు. అంటే బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఈ పోర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. బెల్లంపల్లి నుండి గడ్చిరోలి మీదుగా రాయ్పూర్ వరకు 325 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. ఈ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 9వది హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. ఇది తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గుండా వెళ్తూ హైదరాబాద్ని, మధ్యప్రదేశ్లోని ఇండోర్ని కలుపుతూ 713 కిలోమీటర్లు ఉంటుంది. ఇది హైదరాబాద్, సంగారెడ్డి, నాందేడ్, అకోలా, ఖాండ్వా మీదుగా ఇండోర్ వరకు ఉంటుంది. ఇది 4 వరుసలతో ఉండే సెమీ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వే. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుండి ఇండోర్ మధ్య ప్రయాణ సమయం 18 గంటల నుండి 11 గంటలకు తగ్గుతుంది. దీనిలో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నుండి మహారాష్ట్రలోని అకోలా మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు.
రిమైనింగ్ ప్లేసెస్లో ఆల్రెడీ ఉన్న హైవేస్ని వెడల్పు చేస్తున్నారు. ఈ ఎకనామిక్ కారిడార్లో భాగంగా తెలంగాణలోని సంగారెడ్డి నుండి రంసానపల్లి మంగళూరు మీదుగా ఎంహెచ్ బోర్డర్ వరకు ఆల్రెడీ ఉన్న NH 161ని 4 వరుసలుగా వెడల్పు చేశారు. ఇది మొత్తం 136 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలోని ఈ కారిడార్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం హైదరాబాద్ ఇండోర్ కారిడార్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.